గుద్దేమను అంతే. నన్ను పెద్ద ఫ్యాన్ సారు. నేషనల్ అవార్డు అయినా రికార్డ్స్ అయినా మావాడితే అవ్వాలా. లెంత్ ఎక్కువైంది అంటున్నారు. ఎంత లేదు బొక్క లేదు, మొత్తం సినిమా మొత్తం పీక్ ఉంది. నైట్ ప్రీమియర్స్కి వెళ్ళినా మన సినిమా మాత్రం ఎంట్రీ దగ్గర నుంచి లాస్ట్ ఎండ్ వరకు అన్న భుజాల మీద మూవీని మోసుకొని వెళ్ళిండు. వన్ మ్యాన్ షో సినిమా. ఫ్యామిలీస్కి కానీ జెన్జీకి కానీ ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవుతుంది సినిమా. మెయిన్ రివ్యూస్ ఎవరు ఫేక్ రివ్యూస్ ఎవరు నమ్మకండి దయచేసి. మీరు ఇలా సినిమా చూసిన తర్వాతనే ఎవడైనా కానీ రివ్యూ చెప్పండి. ఇలా ఫేక్ రివ్యూలు చెప్పి ఇట్లా ఫ్యాన్స్ని మభ్య పెట్టడం సరికాదు. అది దయచేసి అందరూ అర్థం చేసుకుంటారని మేము అనుకుంటున్నాం. మెయిన్ ఏంటంటే హైలైట్ సీన్లు ఉన్నాయన్న. హైలైట్ సీన్లు మెయిన్ సోషల్ మీడియాలో స్ప్రెడ్ చేసేస్తున్నారు. అది స్పాయిల్ చేయొద్దని ఒకటే కోరుకుంటున్నాం. ఒకటే ఫ్యాన్స్ మెయిన్ సీన్లని స్టేటస్లో కానీ వాట్సాప్లో ఎక్కడ కూడా పెట్టుకోవద్దండి. నేను ట్విట్టర్లో మొత్తం పెట్టేస్తున్నారు. దయచేసి అది ఒక్కటే అందరూ గమనించగలరు. ఇదైనా మళ్ళీ ఒక బ్లాక్ బస్టర్ తరాప్ అసలు వేరే లెవెల్ ఉంటుంది మూవీ. మీరందరూ వెళ్ళి చూడండి, పక్కా ఎంజాయ్ చేస్తారు. రామ్ చరణ్ అయితే జీవించేశాడు. జై చరణ్. ఫస్ట్ హాఫ్ అంతా కొంచెం స్లోగా ఉందని అంటున్నారు. మరి మీకేమనిపించింది? నాకైతే అట్లేం అనిపించలేదు. మనం అంతా ఇన్వాల్వ్ అయ్యి చూస్తే అట్లేం అనిపించదు. అంటే డబుల్ యాక్షన్ బాగుందంటారు. డబుల్ యాక్షన్ అట్లేం లేదు, సింగిల్ యాక్షన్. మల్టీ టాలెంటెడ్ ఉంటుంది మూవీ. కొంచెం అర్థం చేసుకొని చూడాలి. సో ఫైనల్ గా ఏం చెప్పాలనుకుంటున్నారు మూవీ గురించి? జై చరణ్, బాబులకే బాబు, బుచ్చి బాబు. బాలేదనే వాళ్ళకి ఏం చెప్తారు? వాళ్ళకి ఇష్టం, వాళ్ళ ఇష్టం. మనం ఏం చేయలేదు, ఎవరి ఒపీనియన్స్ వాళ్ళవి. నాకైతే నచ్చింది. యాజ్ ఎ ప్రభాస్ ఫ్యాన్ చెప్తున్నా, మూవీ మాత్రం డైలాగ్ చెప్పొచ్చు కదా. మళ్ళీ పుడతామా ఏంటి, చూసి సెకండ్ హాఫ్ చాలా మంచిగా అనిపిస్తుంది. అండ్ లాస్ట్ కి క్లైమాక్స్ అయితే చాలా మంచిగా ఎమోషనల్ అనిపించింది. అంతే. ఏంటి హైలైట్స్ ఏంటి సినిమాలో? అది చూస్తే తెలుస్తుంది. ప్రతి ఒక్కరు సినిమా చూడాలి. బాగుంది. సో సినిమాని నెగిటివిటీ చేస్తారు కొంతమంది, లెంత్ ఎక్కువైంది బాగాలేదని. మీరేమంటారు? లేదు అస్సలు లేదు. చాలా బాగుంది. లెంత్ అనుకునే వాళ్ళు కొంచెం ఇన్వాల్వ్ అయ్యి చూడాలి. ఇమోషనల్ గా ఉంటుంది. లాస్ట్ కి కొంచెం ఇన్వాల్వ్ అయ్యి చూస్తే బాగుంటుంది. అండ్ చరణ్ యాక్టింగ్ అయితే క్రేజీ. ఎవ్రీ టైం ఇచ్చి పడేసిండు ఈసారి కూడా. చాలా బాగుంది. బాగాలేదన్న వాళ్ళకి ఏం చెప్తారు? వన్ వర్డ్. సావండి అంతే. జాన్వీ కపూర్ది కొంచెం అంటే చూపించడం అయితే మంచిగానే చూపించినారు, కానీ కొంచెం ఎక్కువ సీన్స్ ఉంటే బాగుండు. అండ్ కొంచెం ఇప్పుడు రంగస్థలంలో సమంతని ఎట్లా చూపించారో విలేజ్ గర్ల్ లెక్క జాన్వీ కపూర్ అట్లా చూపించుంటే బాగుండు. కానీ కొంచెం ఎక్కువ అంటే రాంగ్ గా చూపించినట్టు అనిపించింది. ఒక విలేజ్ గర్ల్ అట్లా ఎప్పుడు బిహేవ్ చేయదు. సో కొంచెం జాన్వీని మంచిగా లీడ్ చేసి ఉంటే బాగుండు అనిపించింది. ఇంకా కొంచెం ఎక్కువ సీన్స్ ఇచ్చుంటే బాగుండు. లాస్ట్ కొంచెం క్లైమాక్స్ అయితే బాగుంది జాన్వీది. ఆయన బుర్రలో లెంత్ పెట్టుకొని వెళ్ళినట్టారు, అందుకే లెంత్ ఎక్కువైనట్టు అనిపిస్తుందేమో. అంటే జాన్వీ కపూర్ ఎందుకు పెట్టారో తెలియకుండా అంటున్నారు కొంతమంది. అక్కడ మీకు సినిమా స్పోర్ట్స్ గురించి తీశారు, ఒక ఊరు గురించి తీశారు. దీని మీద క్వశ్చన్ అడగడం మానేసి జాన్వీ కపూర్ గురించి అడుగుతున్నారు ఏంటి బ్రదర్? నాకు అర్థం కావట్లేదు. చాలా బాగుంది. జగపతి బాబు గారు అసలు వేరే లెవెల్ అండి. నిజం చెప్తున్నాను. ఆయన యాక్టింగ్ కానీ అంటే ఆయనది క్యారెక్టర్ మనకి ఫస్ట్ హాఫ్ లో కొంచెం ఉన్నా కూడా వేరే లెవెల్ చూపించారు. ఎమోషనల్ గానీ అవన్నీ చాలా బాగుండింది. అసలు ఇలాంటి మెసేజ్ నిజంగా బుచ్చిబాబు గారి నుంచి అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. తట్టు రామ్ చరణ్ గారు చేస్తారైతే అస్సలు అనుకోలేదు. వేరే లెవెల్ ఉంది. కొంతమందికి ఎక్కలేదండి సినిమా, కొంతమందికి ఇంకా ఎక్కలేదు. అందువల్ల కొంతమంది ఏమంటారు నెగిటివిటీని స్ప్రెడ్ చేస్తున్నారు. అలాంటి వాళ్ళ మాటలు అస్సలు వినద్దు. ఖచ్చితంగా అండి, ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు అనేసి వేరే లెవెల్ ఉందండి. ఒకటి
ఏ కులమైనా సరే లేకపోతే ఏ గుర్తింపు లేనివాడు సరే ఏదైనా సరే ఒక ఆట ద్వారా ఎక్కడికైనా వెళ్ళగలడు, ఏమైనా సాధించగలుగుతాడని ఈ మూవీలో చెప్పారు చూస్తారండి. ఆ మెసేజ్ వేరే లెవెల్ ఉంది. ఎన్నో ఆటల గురించి మన సినిమాలు వచ్చాయి కానీ ఇది వేరే లెవెల్, నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయింది సినిమా. ఎస్, బుచ్చిబాబు గారు మీకు దండేసేయచ్చు, నిజంగా గుడి కూడా కట్టేయచ్చు. అందరూ అంటారు కదా గుడి కట్టేయాలని, ఎవరెవరికో కాదు బుచ్చిబాబు గారికి కట్టేయాలి గుడి. ఆ లెవెల్లో తీశారు, నిజంగా చాలా బాగుంది. స్టోరీ కానీ డైరెక్షన్ కానీ వేరే లెవెల్ అసలు, అంతే. ఎస్, బుచ్చిబాబు తన విశ్వరూపం చూపించాడు. ఇంకోసారి వండర్ఫుల్ మూవీ. సో బాలేదన్న వాళ్ళకి ఏం చెప్తావు? ఇలా అంట. సో హైలైట్స్ ఏంటి సినిమాలో? కుస్తీ ఫైట్ సూపర్. ఎమోషనల్ కనెక్ట్ అయ్యావా? ఎమోషనల్ ఏడుపు వచ్చేస్తుంది లాస్ట్ 40 minutes. అంటే ఒక జనరల్ పబ్లిక్కి, అంటే హై క్వాలిటీ ఉన్న వాళ్ళకి నచ్చదండి ఈ సినిమా. లో ప్రొఫైల్ ఉంటారు కదా, ఊర్లో ఉన్న వాళ్ళకి బాగా కనెక్ట్ అవుతుంది. సాంగ్స్ బాగున్నాయా? సాంగ్స్ ఏఆర్ రెహమాన్ హైలైట్. బుచ్చిబాబు ఇంకో రంగస్థలమా బా, ఇది ఇంకో 10 years వరకు గుర్తు పెట్టుకునే సినిమా ఇది. ఎక్సలెంట్. యాక్టింగ్ ఎలా ఉంది రామ్ చరణ్? ఆస్కర్ ఇవ్వాలండి, ఆస్కారా? ఆస్కర్ ఇవ్వాలి. ఇప్పటి వరకు రాలేదు, ఆస్కర్ అవార్డు ఇవ్వాలి రామ్ చరణ్కి. కలెక్షన్ అంటే మీరు చెప్పాలి, మేము చెప్పలేము కదా. కలెక్షన్ అనేది మీరు ప్రెస్ చెప్పేది, మేము ఎలా చెప్తాం? ఓవరాల్ బాగుందంటావు? ఎక్సలెంట్ అండి, వండర్ఫుల్ మూవీ. ఒకే మాట మరొకసారి రామ్ చరణ్ అన్న ఏడిపించేసాడు అందరికి, ఎమోషనల్ అంతే. ఏంటి సినిమాలో హైలైట్స్ ఏంటి అంకుల్? రన్నింగ్, కుస్తీ అన్ని ఊర్లలోకి ట్రైన్ కావాలి, అందరూ బాగుండాలి. కానీ రామ్ చరణ్ గారు చాలా ఏడిపించేశారండి. మంచి రన్నర్, మంచి కుస్తీ పోటీ. సినిమాలు ఎంత అయింది, బోర్ కొడుతుంది అంటున్నారు? బోర్ ఏం లేదు సార్, చూసిన వాడికి మంచిగా అనిపిస్తుంది. ఇక వాడికి కొంచెం మైండ్ అర్థం చేసుకుంటే బాగుంటుంది. మళ్ళీ చూస్తారా మీరు ఇంకొకసారి? మళ్ళీ టికెట్ తీసుకొని వెళ్తాను. ఎందుకంట? ఐ లవ్ రామ్ చరణ్, ఐ లవ్ పవన్, ఐ లవ్ చిరంజీవి. అది ఓవరాల్ గా. ఎస్, థ్యాంక్ యూ అంకుల్. బ్లాక్ బస్టర్ మూవీ. క్రేజీ ఉందన్న, నిజంగా దయచేసి ఫ్లాప్ చేయొద్దు. ఇది ఒక స్టోరీ ఓరియంటెడ్ మూవీ, చాలా బాగుంది, చాలా 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 బాగుంది. ఎలివేషన్ క్రేజీ ఉంది, సెక్సీగా ఉంది. జాన్వీ కపూర్ అయితే మాత్రం చాలా బాగుంది. లాస్ట్ 20 minutes అయితే ఇంకా ఎమోషన్స్ అవుతారు. కచ్చిబుల్ తీసుకెళ్ళండి, ఖచ్చితంగా ఎడుతారు. మూవీకి అయితే మాత్రం చాలా 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 క్లీన్గా ఉంది మూవీ మాత్రం. ఇప్పుడు పెద్ద సినిమాకి వెళ్ళొచ్చానన్న, నేను చెప్తున్నా, పొద్దున్న నేను ట్విట్టర్లో ఎక్కువ ఉంటాను అన్న, ట్విట్టర్లో వార్స్ అన్నింటిలో చూస్తూ ఉంటాను రెగ్యులర్గా. ప్రతి ఫ్రెండ్ పాజిటివ్గా వేస్తుంటే సినిమా ఎలా ఉంది ఏంటని నేను నైట్ రావాల్సింది మార్నింగ్ షోకి వచ్చా. అయితే సినిమా చెప్తున్నానన్న, ఒక కథనే ఎలా తీసుకెళ్లాలో బుచ్చిబాబు అలాగే తీసుకెళ్ళాడు. ఇది ఒక చోట మనకు అనిపించవచ్చు, ఒకవేళ లెంత్ కొద్దిగా ఎక్కువ ఉంది. ఒక కథను చెప్పే విధానం అంత క్లారిటీగా, అంటే మనకి అమ్మ చేతి ముద్ద కలిపి పెడితే చూడండి, మనకి బుచ్చిబాబు అలా పెట్టాడు. నిజం చెప్తా అన్న, సినిమా రామ్ చరణ్కి ఒక నేషనల్ అవార్డు అనేది మన రంగస్థలంతో రావాలి, కానీ అది మిస్ అయింది. అది ఇప్పుడు ఈ సినిమాతో కొడతాడని మేము నమ్ముతున్నాం. ఇంకోటి ఏంటంటే అన్న, ఏఆర్ రెహమాన్ మన తెలుగులో ఇప్పుడు దాకా ఒక హిట్ లేదు. మీరు ఎవరైనా చూసుకోండి, ఒక సరే అదే స్టైట్ సినిమాతో ఒక హిట్ లేదు, బట్ ఈ సినిమాకి ఏఆర్ రెహమాన్ ఇచ్చిన బీజిఎం టాప్ నాచ్, అలాగే సాంగ్స్ అని కూడా సూపర్ హిట్ అయ్యాయి. ఇంకా చెప్పాలంటే రామ్ చరణ్ అంటే ఎవరు? చిరుత అంటే చిరు తనయుడు. ఒకప్పుడు చిరు తనయుడు, ఇప్పుడు చిరు కంటే గొప్పడు అయిపోయి ఈ సినిమాతో. అది రామ్ చరణ్ అంటే. ఇంకోటి ఏంటంటే అన్న, సినిమాకి మొత్తం ప్రాణం పెట్టింది రామ్ చరణ్. దాన్ని ఏమంటారు, ఒక్కడే భుజాల మీద సినిమాని మోసాడు. దాంతోపాటు మ్యూజిక్ ప్లస్ అయింది. అలాగే జగత్ బాబు క్యారెక్టర్ కూడా సినిమాకి టాప్ నాచ్ అన్న. ప్రతి ఏ క్యారెక్టర్ అయినా, చిన్న లెంత్ క్యారెక్టర్ చేసినా దానికంటూ గుర్తింపు ఉంది. శివరాజ్ కుమార్ గారు కూడా నెంబర్ 1గా చేశారన్న. ఆయన ఉన్న 2 సీన్లు కూడా నెంబర్ 1గా ఉంటే సినిమా మట్టికి చెప్తున్నాం బ్లాక్ బస్టర్ అన్న. బుచ్చిబాబు గారు ఎక్కడా లేరు, కానీ ఆయన అంటే ఫస్ట్ సినిమా తీసాడు, సెకండ్ సినిమా హ్యాండిల్ చేయగలుగుతారని అనుకున్నాం. కానీ ఇలాంటి క్రాస్ ఓవర్ అథ్లీట్ అనే కాన్సెప్ట్ని తీసుకొచ్చి ఎంత బాగా ముందుకు తీసుకెళ్తాడని ఎవరు అనుకోరు. అంటే నెగిటివ్స్ అని ఏ సినిమాకైనా వస్తున్నాయన్న. ఎందుకంటే నైట్ ప్రీమియర్కి వెళ్తారు, నిద్రలో ఉండవు కాబట్టి సినిమా గురించి నెగిటివ్ టాక్లు వెళ్తున్నాయి. కానీ సినిమాలో చూడండి, ఎందుకంటే ఒక సినిమా బాగుంటే ఇంకో 10 సినిమాలు ఆడతాయి. ఈ టైప్ సినిమా మళ్ళీ 10 ఏళ్ళ తర్వాత కూడా రాదేమో. ఎందుకంటే ఈ సినిమాకే కథనం అంత గొప్పయే. లాగ్ అనిపించాడు చెప్తాడు, ఎందుకంటే నిద్ర లేక చెప్పిన వాళ్ళు ఉంటారు. కానీ ఓవరాల్గా చెప్తా, సినిమా బ్లాక్ బస్టర్ అన్న. ఒకటే మాట, జై ఆర్సీ, జై రామ్ చరణ్.
సూపర్ డైరెక్షన్, సూపర్ మూవీ, ఎక్సలెంట్ యాక్షన్, పర్ఫార్మెన్స్ ఇస్ రామ్ చరణ్ పర్ఫార్మెన్స్, ఎలా అనిపించింది స్టైల్ ఎలా అనిపించింది? స్టైల్, యాటిట్యూడ్ అన్ని ఉంటాయి సినిమాలో. బ్లాక్ బస్టర్. కొంతమంది నెగిటివ్ చేస్తున్నారు. నెగిటివ్ అనేది ఒక్క పాయింట్ కూడా లేదు, అంత పాజిటివ్. హైలైట్స్ ఏంటి? గేమ్స్ లైవ్ అంటే ఒకటే కాదు, చాలా ఉన్నాయి. ఆల్రెడీ ప్రీమియర్ షో చూసి వచ్చేసా, మళ్ళీ ఇప్పుడు సినిమాలో వన్ మ్యాన్ షో రామ్ చరణ్. సో అంటే ఎక్కడో చోట మైనస్ పుడుతుంది సినిమాకి, కొంతమంది నెగిటివ్ చేస్తున్నారు, దానికి ఏమంటారు? ఒకటి చెప్తానన్న, సినిమా ఓవరాల్ చాలా బాగుంది. నెగిటివ్ చేసే వాళ్ళు చేస్తూనే ఉంటారు. ఇలాంటి స్క్రిప్ట్ ఒప్పుకోవాలంటే ముందు దమ్ము ఉండాలండి. అవతల హీరో ఏ పెద్ద హీరో ఒప్పుకోడు స్క్రిప్ట్, కానీ రామ్ చరణ్ గారు ఒప్పుకున్నారు. నెగిటివ్ చేసే వాళ్ళు చేస్తూనే ఉంటారు. ఇంకా సినిమా లెంత్ ఎక్కువైంది అంటున్నారు. అంత సినిమా మాత్రం బాగుందన్న, లెంత్ ఏం ఎక్కువ అవ్వలేదు. రామ్ చరణ్ గారి కెరియర్ లో బెస్ట్ మూవీ అవుతుందా? ఒక మగధీర, ఒక రంగస్థలం, ఒక RRR, ఒక పెద్ది, 4. ఓవరాల్గా ఏం చెప్తారు ఈ సినిమా గురించి? సినిమా రామ్ చరణ్ గారు వన్ మ్యాన్ షో అన్న. ఎమోషనల్ సీన్స్ అయితే బాగా కనెక్ట్ అవుతారు జనాలు. ఫ్యామిలీ ఆడియన్స్కి నచ్చుతుంది, న్యూట్రల్ ఆడియన్స్ అందరికి, ప్రతి ఒక్క హీరోకి నచ్చుతుంది అన్న, హీరో అమ్మాయిలకి. బుచ్చిబాబు గారు న్యాయం చేశారు ఫ్యాన్స్ కి? పక్క 100% అన్న. సెకండ్ హీరోతో రామ్ చరణ్ గారిది అనుకోలేదు, నేషనల్ అవార్డు పక్క వస్తుంది అన్న రామ్ చరణ్ గారికి. ఓవరాల్గా ఏం చెప్తావు పెద్ద గురించి? అదే చెప్తున్నాను కదా అన్న, రామ్ చరణ్ గారు వన్ మ్యాన్ షో అని. అది ఎలా చెప్పొచ్చు కదా, మనకి చెప్పు, చెప్తా. కొడతామా ఏంటి మళ్ళీ పుడతామండి. నిద్ర వచ్చింది. ఎందుకు బోర్ అయింది? సెకండ్ హాఫ్ అంటే ఇంటెన్షన్ కరెక్టే, ఆ స్టోరీ టెల్లింగ్ ఇంటెన్షన్ అంతా కరెక్టే, కానీ ఎగ్జిక్యూషన్లో సెకండ్ హాఫ్ పోయింది. ఫస్ట్ హాఫ్ మాత్రం ర్యాంప్, క్రికెట్ కానీ కుస్తీ పోటీ కానీ ర్యాంప్ అయింది. ఇంకా జాన్వీ కపూర్ ఎందుకుందో అర్థం కాలే. ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. ఒక హై ఇచ్చి సెకండ్ హాఫ్ పడుకోబెట్టినట్టు అనిపించింది. ఇంటెన్షన్ బాగుంది, అంటే రైల్వే స్టేషన్ ఇదంతా ఇంటెన్షన్ అయితే బాగుంది, కానీ సెకండ్ హాఫ్ కొంచెం ఎక్కడో లాగ్ అయినట్టు అనిపించింది. ఓవరాల్ బాగుంది, చాలా బాగుంది. ప్లస్ ఏంటి సినిమాలో? అన్ని ప్లస్ అన్న. రామ్ చరణ్ యాక్టింగ్ అయితే ఎరగదీస్తాడు. కొంతమంది బాగాలేదని నెగిటివ్ చేస్తున్నారు. వన్ మ్యాన్ షో మొత్తం.